ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ గారు గెలవాలని మనం కోరుకుందాం. బొత్స సత్యనారాయణ గారికి ఇంకా అవకాశం ఉంది. లెట్ us hope he can restrain క్రాస్ ఓటర్స్ ఫర్ ఎమ్మెల్సీ. బట్ ఈరోజు జరిగినటువంటి కార్పొరేషన్ ఎలక్షన్స్లో చాలామంది క్రాస్ ఓటింగ్ చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తుకొని చెప్తా ఉన్నారు, మరి మీరందరూ క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్ళ భవిష్యత్తు ఏమైనా ఒకసారి చూడండి. మన 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు, క్రాస్ ఓటింగ్ చేసి వెళ్ళారు, పోయి టీడీపీలో జాయిన్ అయిపోయారు. ఆ 23 మందిలో ఏళ్ళలో లెక్క పెట్టినా సరే 4 కూడా లేరు. ఇంకా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అంతా వేస్ట్ అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు మొత్తుకొని చెప్పారు మీటింగ్ పెట్టిందాక. రైట్, మొన్న ఒక 4 క్రాస్ ఓటింగ్ చేశారు ఎమ్మెల్సీలు. మొన్న 4 ఎమ్మెల్సీని ఎలాగా క్రాస్ ఓటింగ్ చేయించారో అదే స్ట్రాటజీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. మొన్న ఒకసారి ఆ 4 ఎమ్మెల్సీలకి క్రాస్ ఓటింగ్ చేసేటప్పుడు 4 ఎమ్మెల్సీలు క్రాస్ ఓటింగ్ చేసినప్పుడు ఒక 4 ఎవరైతే క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్ళలో ఒక 2-3 ఒక కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అంతకు ముందే విభేదించినట్టున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా ముందే విభేదించారు. బట్ ఇద్దరు ఎమ్మెల్సీలు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు, ఫోటోలు తీసుకున్నారు, ఫ్యామిలీతో పాటు కూర్చున్నారు, ఫ్యామిలీతో పాటు ఫోటోలు తీసుకున్నారు. మొత్తం జగన్ గారికి మీరే సర్వస్వం అన్నట్టుగా అన్నారు. లోపలికి వెళ్ళిపోయి క్రాస్ ఓటింగ్ చేశారు. ఇప్పుడు అదే స్ట్రాటజీ చంద్రబాబు నాయుడు గారు ఫాలో అయ్యారు. నిన్న యాక్చువల్గా ఉన్నటువంటి 97 మంది కార్పొరేటర్స్లో 60 వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి, 35 టీడీపీకి ఉన్నాయి. ఇద్దరు కార్పొరేటర్స్ న్యూట్రల్గా అదర్స్ ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళని 7 టీడీపీలో 5 జనసేనలో గెలిచారు. కలిసిపోయారు. వాళ్ళు కలిస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 60 నుంచి 48 పడగొట్టారు. నిన్నే 48 పడిపోయింది కార్పొరేటర్ స్ట్రెంగ్త్. 60లో 48 పడిపోయింది. గెలవాలంటే 49 ఉండాలి. ఆ ఒక్కటి ఎందుకు పెండింగ్ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు? అది వ్యూహం, చంద్రబాబు నాయుడు గారి వ్యూహం అది. ఆయన ఏంటంటే ఎలక్షన్కి ముందే అందరిని లాగేస్తే మళ్ళీ వాళ్ళు కౌంటర్ స్ట్రాటజీ చేస్తారని ఈయన టీడీపీకి ఎన్డీఏ కూటమికి ఒకటి తక్కువ ఉంది అని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ఈయన 47 వరకు ఆగిపోయి వైసీపీని 48 ఒక ఎడ్జ్ ఉంచి ఇద్దరిని న్యూట్రల్గా పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అప్పుడు క్రాస్ ఓటింగ్ కొట్టించాడు. దట్ ఈస్ ద స్ట్రాటజీ. చంద్రబాబు నాయుడు గారు దానికి పెట్టిన మంచి స్ట్రాటజిస్ట్ ఈ ఇలాంటి ఎలక్షన్స్లో ఆయన అనుకున్న ప్రకారమే చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, సరే, ఏదైనా సరే ఈ క్రాస్ ఓటింగ్ చేసినటువంటి కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నా ఉద్దేశం ప్రకారం మాలాంటి వాళ్ళని మేము ఒకటే కోరుకునేది ఏంటంటే, ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు, ఈ 5 సంవత్సరాల ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్ పీపుల్, ఎవరు క్రాస్ ఓటర్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవడానికి ఒక అవకాశంగా భావిస్తున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది ఒక అవకాశంగా భావించాలి. ఇట్ ఈస్ గుడ్. ఈ 5 సంవత్సరాల్లో ఎంతమంది ఎమ్మెల్సీలు ఉంటారు జగన్ తోటి, ఎంతమంది వెళ్ళిపోతారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంతమంది వెళ్ళిపోతారు, ఎంతమంది ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు కూడా వెళ్ళిపోతారని ఉంది. వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. మొత్తం అసలు వీళ్ళందరూ ఎవరెవరైతే వెళ్ళిపోతామని ఉండాలి వాళ్ళు మొత్తం ఎంతమంది వెళ్ళిపోతారో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పిక్చర్ వచ్చింది. ఎంతమంది ఉన్నారు, లాయల్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, బ్యాక్ స్టాబర్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఒక అవగాహనకు వచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 5 సంవత్సరాల్లో తెలిసిపోయింది అది మొత్తం. ఇప్పుడు వాళ్ళలో ఈ కార్పొరేటర్స్తో మొదలెట్టారు. ఈ కార్పొరేటర్స్ చాలామంది క్రాస్ ఓటింగ్ చేశారు. ప్లస్ ఇంకెట్లా ఒక నేషనల్ ఎలక్షన్స్ మీదే డౌట్ ఉంది. నేషనల్ ఎలక్షన్స్ మీదనే ఆ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అసోసియేషన్ ఫర్ ఏడిఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేవాళ్ళు నేషనల్ ఎలక్షన్స్లోనే డిస్క్రిపెన్సీ ఉందని చెప్తున్నప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్లో అక్కడ ఫెయిర్గా చేస్తారని మనం అనుకోవటమే అది మన అమాయకత్వం. అది
కార్పొరేషన్ ఎలక్షన్స్లో, దేశవ్యాప్తంగా ఉన్న ఎలక్షన్స్లోనే ఏదో జరిగిందని చెప్పి నొత్తు నోరు కొట్టుకుంటున్న మనకి, ఆఫ్టర్ ఆల్ విశాఖపట్నం విశాఖపట్నానికి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో చాలా ఫెయిర్గా ఎన్నికలు జరుపుతారు అని మనం అనుకునేది లేదు. ఇప్పుడు వాళ్ళు నొత్తు నోరు కొట్టుకున్నారు. ఏదో పెన్సిల్ టిక్ ఉన్నాయి, మొత్తం కూడా ఇన్వాలిడ్. ఆ బ్యాలెట్ పేపర్ మీద ఒక చిన్న మార్క్ ఉన్నా సరే ఇన్వాలిడ్ అని చెప్పి ఇచ్చిన ఆయన పెన్సిల్తో మార్క్ పెట్టుకున్నారు వాళ్ళు. అంటే క్రాస్ ఓటింగ్ చేశారో లేదో తెలుసుకోవడానికి ఆ మార్క్ పెట్టుకున్నారు కొంతమంది. ఆ మార్క్ పెట్టుకున్న ఇన్వాలిడ్ చేయండి అంటే ఇన్వాలిడ్ చేయలేదు. వాళ్ళ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు అట్లా చేశారు. సరే, ఇది జరిగింది. సో లెట్స్ హోప్ బొత్స సత్యనారాయణ గారి మీద నేను పెట్టిన ప్రీవియస్ వీడియో ఐఎమ్ అపోలైజింగ్. లెట్ us hope he will win.